రెవెన్యూ డేగా జూన్ 20. అలాగే వెబ్సైట్లో 10th విద్యార్థులకు హాల్ టికెట్లు. నేడు ఐసెట్ నోటిఫికేషన్ జారీ. 7 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ. మనకు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క జూన్ 20 అయితే కనుక రెవెన్యూ డేగా అయితే గుర్తించినట్లయితే కనుక ఈరోజు అయితే మనకైతే ఆ ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీఆర్ఎన్ఏ ప్రతిపాదనలకు అయితే ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకు రికమెండేషన్ సర్టిఫికెట్లు, అలాగే పదవీ విరమణ చేసిన వారికి చూసుకుంటే కనుక సత్కారాలు, అలాగే భూ సంబంధిత విషయాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో నిర్వహణకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రెవెన్యూ డేగా జూన్ 20 అనమాట. మనం చూసుకుంటే ఆ రెవెన్యూ డేగా మనం జూన్ 20 అనేది ఏమేం జరుగుతుంది అనేది కూడా అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి ఒకవేళ కాంపిటేటివ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి చూసుకుంటే ప్రభుత్వం జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. అసోసియేషన్ అధ్యక్షులు బొప్పలరాజు వెంకటేశ్వర్లు అయితే, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తదితరులు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావు, అలాగే సిఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అలాగే సిసిఎల్ఏ జి సాయి ప్రసాద్, జిఏడి, అలాగే లా సర్వీసెస్ ఉన్నతాధికారులకి వీళ్ళందరికీ అయితే కృతజ్ఞతలు అయితే చెప్పడం జరిగింది. మరి అలాగే ఇక మనం చూసుకుంటే వెబ్సైట్లో 10th విద్యార్థులకు హాల్ టికెట్లు అయితే రావడం జరిగింది. ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో హాల్ టికెట్ల పరీక్ష నిర్వహణ విభాగం వెబ్సైట్ అందుబాటులో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పాఠశాల లాగిన్తో పాటు విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. పరీక్షలు నెల 18 నుంచి 30 తేదీ వరకు జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అయితే ఈ పరీక్ష జరుగుతుంది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి ఉంది. అలాగే www మనం చూసుకుంటే bsap.in.in చూసుకుంటే కనుక వెబ్సైట్ ద్వారా విద్యార్థులకి అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో ఏపీఎస్సి అని మనకి చూసుకుంటే ఏపీఎస్ఎస్సి అని చూసుకుంటే కనుక హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకుని అక్కడ అడిగిన వివరాలకు అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రింట్ అవుట్పుట్ తీసుకుని భద్రపరచుకోవాలని ఉంటుందనేసి అయితే 10th పరీక్ష నిర్వహణ విభాగం అధికార దేవానంద్ తెలిపారు. అలాగే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6,23,000 మనం చూసుకుంటే కనుక ఈ యొక్క 62 లక్షలు అనుకుంటా రెగ్యులర్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు మనం అయితే 10వ తరగతి పరీక్షలకు అయితే కనుక హాజరవుతారు. అయితే వీరిలో కొంతమంది బాలురు, కొంతమంది బాలికలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక అలాగే మనం చూసుకుంటే కనుక ఆ తర్వాత నేడు ఐసెట్ నోటిఫికేషన్ జారీ అనేసి మరొక ఆర్టికల్ రావడం జరిగింది. 7 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ అయితే ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ నేడు జారీ కానుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను మార్చి 7 నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఐసెట్ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. టీఎస్సెట్ ఐసెట్ను మనం చూసుకుంటే కనుక 2024 కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నరసింహాచారి నేడు నోటిఫికేషన్ జారీ కాగానే ఈ నెల 7 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో 250 రుసుముతో అయితే కనుక 500తో మే 17 నుంచి 27 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అలాగే పరీక్షలను జూన్ 4, 5 తేదీల్లో 2 సెషన్లో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అయితే నిర్వహిస్తారనమాట. సో ఇది గాయస్ అయితే మనకి రెవెన్యూ డేగా అయితే జూన్ 20 అయితే ప్రకటించనున్నారు. అలాగే 10th హాల్ టికెట్లు అయితే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క యూఆర్ఎల్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఇక అలాగే మరి ఐసెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తారు. 7 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరణ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాయస్ ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తే అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.